ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభవందనాలు. ఈ సమయమందు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో గత దినమందు ఒక మాట ధ్యానం చేశాం. ఆ మాటలు మనకు కనబడుతున్న మాట, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. గత దినమందు మనం నేర్చుకున్నటువంటి మాట, దేవుని బిడలము కాబట్టి దేవుని యొక్క నోటి నుండి వస్తున్న మాటలు మనం వింటే జ్ఞానోపదేశం సంపాదించుకుంటాం. ఇప్పుడు చెప్తున్న మాట, దేవుని యొక్క వివేకము గల బోధకు మనం చెవియొగ్గే వారముగా ఉండాలి. దేనికండి? దేవుని యొక్క వివేకము గల బోధకు చెవియొగ్గే వారముగా ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడలారా, ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వివేకము కలిగిన మాటలు. ఆయన బోధ అంతా కూడా ఒక ప్రత్యేకం. ఆయన బోధిస్తే మన జీవితాలు తారుమారవుతాయి. ఆయన బోధ చేస్తే మన ఆత్మీయ జీవితాలు స్థిరపడతాయి. ఆయన బోధ చేస్తే మన శారీరక జీవితాలు కట్టబడతాయి. ఆయన బోధ చేస్తే ఉన్నతమైన స్థాయిలో స్థిరపడతాం. ఆయన బోధ చేస్తే మంచి ఘనత కలిగిన వారముగా దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట, వివేకము గల దేవుని యొక్క బోధకు మనం చెవియొగ్గే వారముగా ఉండాలి. ఈరోజు మన చెవులు దేవుని యొక్క బోధ వింటున్నప్పటికీ ఆ బోధను, ఆ మాటలను, ఆ మంచి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మన హృదయంలోనికి చేర్చుకోలేకపోతున్నాం. ఆయన మాటలు అంగీకరించలేకపోతున్నాం. కొంతమంది దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యమును విన్నంతసేపు కూడా మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలని, ఆయన విన్న బోధను విని ఆ బోధ ప్రకారం జీవించే వారముగా, ఆ విన్న మాటల ప్రకారం బ్రతికే వారముగా ఉండాలని ఆశపడతాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మందిరము నుండి బయట అడుగు పెడతామో మన ఆలోచనలు, మన స్థితిగతులు సమస్తము కూడా తారుమారైపోతున్నాయి. మనము స్థిరపడలేకపోతున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన చెవులు అనేకమైన మాటలకు చెవియొగ్గుతున్నాయి కానీ, అనేకమైన మాటలు మన హృదయంలో చేర్చబడుతున్నాయి కానీ, అనేకమైన మాటలు మన హృదయంలో స్థిరపడిపోతున్నాయి కానీ, దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క బోధ మన హృదయంలో స్థిరపడలేకపోతుంది. స్థిరపడడం లేదు, మనం ఉంచుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకపు మాటలు రమ్యమైనవి, అవి మధురమైనవి, అవి తీపిగా ఉండేవి. మనుషుల యొక్క మాటలు జీవితాలను చెల్లాచెదరు చేసేవి. ఆ మాటలు విని శారీరక జీవితములను కూల్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆ మాటలు విని ఆ శారీరక జీవితంలో కృంగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆ మాటలు విని ఆ శారీరక జీవితమును తెగదెంపులు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క బోధకు మనం చెవియొగ్గితే మనం స్థిరపడతామంటున్నాడు. మనమేమో దేవుని యొక్క బోధకు చెవియొగ్గలేకపోతున్నాం. లోకపు మాటలకు చెవియొగ్గి ఆ మాటలు మన హృదయంలో చేర్చుకొని లోకానుసారంగా జీవించి శారీరక జీవితాలను తెగదింపులు చేసుకుని బాధపడుతూ, దుఃఖిస్తూ, అలమటిస్తూ, కృంగిపోతూ ఎంతో వేదన పడుతున్నారు. ఈ రోజు గనక ఈ మాటలు మీ హృదయానికి తాకితే, ఈ మాటలు గనక మీ హృదయంలో చేర్చుకుంటే, ఈ మాటలు గనక దేవుని యొక్క మాటలుగా భావించి మీ హృదయములను స్థిరపరచుకుంటే, మీ ఆత్మీయ జీవితాలను, మీ శారీరక జీవితాలను నా దేవుడు కడతానని సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్న వారులారా, ఆయన బోధకు చెవియొగ్గుదాం. ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం, శారీరక జీవితాలను కాపాడుకుందాం. స్థిరము కలిగి క్రీస్తు అనే బండ పైన మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని ఎల్లప్పుడూ స్థిరపడి ఉందాం. గాలి వానలకు, తుఫాన్లకు తొలగిపోకుండా ఏది వచ్చినా స్థిరము కలిగిన వారముగా, శ్రమలు వచ్చినా తట్టుకునే వారముగా, నెమ్మది కలిగిన వారముగా ప్రభుత్వంలో స్థిరపడదాం. దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, స్తోత్రం. నీ కృప ప్రతి ఒక్కరిపైన ఉంచండి. నీ బోధకు చెవియొగ్గే మంచి చెవులు కలిగిన వారముగా మేము ఉండాలి. దురద చెవులు కలిగిన వారము మేము ఉండకుండా మంచి చెవులు కలిగిన వారముగా మీ మాటలు విని, వీక్షించి, ఆకర్షించి ఆ మాటల ప్రకారం నడుచుకునే వారం మేము ఉండే కృపా భాగ్యం ధన్యత ప్రతి ఒక్కరి దయచేయమని అడుగుతూ యేసు మీ శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమె త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క బోధకు చెవియొగ్గుదాం. మంచి మనసాక్షి కలిగిన వారంగా ఉందాం. లోకపు మాటలు విడిచిపెడదాం. దేవుని యొక్క మాటలు హృదయంలో చేర్చుకుందాం. దేవుని యొక్క కృపచేత కప్పబడదాం. దేవుడు కృప మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.